ఇద్దరు ముగ్గురు తన నామం పేరిట ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అడిగేటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో కూడి వచ్చినటువంటి ప్రతిసారి మనం ఏకీభవించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏకీభవించడం అర్థం ఏంటి? ఒకే అభిప్రాయంతో ప్రభు సన్నిధిలో అడగడం. అడిగేటువంటి సమయంలో దేవుణ్ణి అడుగుతున్నటువంటి మనం, ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనం, ఆయన పేరు పెట్టుకుని, అదే కదా నా నామము పేరిట అనేటువంటి మాట వచ్చినటువంటి సమయంలో మనం ఆయన పేరు పెట్టుకుని మనం దేవుణ్ణి అడుగుతున్నాం. అడిగేటువంటి మనం ఏకీభవిస్తున్నాం అంటే ఒకే విధమైనటువంటి ఆలోచనతో, ఏకత్వంతో మనం కలిసి వస్తున్నాం. విభేదాలు లేకుండా దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నాం. ఒకరు ఒకటి, ఇంకొకటి, దానికి వ్యతిరేకంగా అడగటం లేదు. దేవుడు అలాంటి ఒక చక్కటి సందర్భంలో దేవుడు అంటున్నాడు కదా, వారి మధ్య నేను ఉంటాను. అది దేవుని యొక్క శక్తి. దేవుని శక్తి మనం పొందుకోవాలంటే, మనం చేసిన ప్రార్థనకు శక్తి రావాలంటే ఏకీభవించాలి. ఆయన నామం పేరిట మనము అడగాలి. ఆయన నామం పెట్టుకుని మనం ఆయన సన్నిధిలోకి రావాలి. అలాగూ మనం చేస్తుంటే దేవుని యొక్క సన్నిధే మన వచ్చి ఉంటుంది. ఒకసారి స్తోత్రం చెప్తాను. అయితే అంటే ఈ ఏకీభవించేటువంటి వారందరినీ కలిసి సంఘం అన్నారు. ఎక్కడైతే సంఘం ప్రార్థన చేస్తుందో అక్కడ దేవుని యొక్క శక్తి మనకు కనిపిస్తాం. సంఘంగా కూడి, ఇద్దరు ముగ్గురైనా కూడి ప్రార్థన చేస్తున్నటువంటి స్థలంలో దేవుని యొక్క మహాశక్తిని మనం ఆ స్థలంలో మనం చూడగలుగుతాం. విశ్వాసులుగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, నమ్మినటువంటి వ్యక్తులుగా కలిసి ప్రార్థన చేసినప్పుడు, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా కలిసి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. దానికి గొప్ప ఉదాహరణ చాలా ఉన్నాయి. కానీ ఒకటి, పేతురు చెరసాలలో వేయబడినప్పుడు, పేతురు గారు చెరసాలలో వేయబడినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినటువంటి విధానం మనకి 12వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలో కనిపిస్తాం. సంఘం